అయితే స్వామి ఈ సాధనలోకి వస్తూ ఉంటాం. ఈ సాధనలోకి అడుగు పెట్టాలంటే పూర్వజన్మ పాపకర్మలనేది వెంటాడుతూ ఉంటాయి కదా! ఆ పూర్వజన్మ పాపకర్మలు ప్రక్షాళన కావాలి అంటే ఏం చేయాలి? ఈ దోషాలనేవి పోవాలని అంటే మనం ప్రప్రథమంగా సాధు మహాత్ముల యొక్క సాంగత్యం చేసి వారి యొక్క ఉపదేశాలు ఉపన్యాసాలు వింటూ ఉంటే మనకు క్రమంగా వైరాగ్యం కలుగుద్ది అన్నమాట. ఎట్లా అని అంటే ఒక మంచి మా శాస్త్రి గారు లాంటి ఒక గురువు గారు ఉన్నాడు. రోజు గంట సేపు ఉపన్యాసం చెప్పేవారు. వెళ్ళిన వాళ్ళు ఆనందంగా వింటూ ఉన్నారు. ఒక కుర్రవాడు, పెళ్ళైన కుర్రవాడు అరగంట అవగానే రోజు మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడు. గురువుగారికి ఏదో ఒకరోజు అంటే పనుందిలే అనుకున్నాడు. రోజు అలా వెళ్తుంటే చక్కగా ఒకరోజు పిలిచి, నాయన ఏమిటి మధ్యలో వెళ్ళిపోతున్నావు అని అంటే, మా తల్లిదండ్రులకు నేను ఒకే ఒక సంతానం, అందుకని నన్ను అరగంట అయిందంటే చూడాలి, అందుకని వెళ్ళిపోతున్నాను గురూజీ, ఏమనుకోవద్దు అన్నారు. గురుగారు చాలా సంతోషపడి, అయ్యా ఇవన్నీ పై ప్రేమలే, వాళ్ళ ప్రేమ ఎంతవరకు నేను నిరూపిస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని అడిగారు గురువుగారు. చేస్తాను గురువుగారు, మీ ఆజ్ఞ వేదాజ్ఞ అన్నాడు. అయితే నేను ఆ ప్రాణాయామంలో కుంభకం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. గాలిని పీల్చటం, పీల్చిన గాలిని బిగబట్టడం, గాలిని మళ్ళీ వదలటం, ఇది ప్రాణాయామం యొక్క స్వరూపం అన్నమాట. పూరకం, కుంభకం, రేచకం. పీలిస్తే పూరకం, బిగబడితే కుంభకం, వదిలితే రేచకం. ఈయన కుంభకాన్ని బాగా నేర్చుకోమని పీల్చిన గాలిని అలాగే బిగబట్టి క్రమంగా గంటలు ఉండేటట్టుగా ఆయనకి ప్రాక్టీస్ చేయించాడు. ఇక ఆయన అట్లా బాగా తయారైపోయినాడు. అప్పుడు గురువుగారు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళలాగా పడిపోయిండు, నేను వచ్చి మిగిలిన వాళ్ళ ప్రేమంతో నిరూపిస్తాను అన్నాడు. అలాగే గురుదేవా అన్నాడు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయినాడు. గాలి బాగా వేగబట్టేశాడు. చూసేవాళ్ళకి కేవలం డెడ్ బాడీ లాగా, చనిపోయిన వాళ్ళలాగా ఉంటాడు. సో అప్పుడు గురువుగారు వచ్చారు. వీళ్ళెంతో బాధపడుతున్నారు. అయ్యో కుమారా, నేను చచ్చిపోయి నువ్వు బాగుంటే ఎంత బాగుండేదని తల్లి, అలాగే కుమార చిన్న వయసులో చనిపోయావా, నేను చచ్చిపోయింటే నాకు 90 ఏళ్ళు పైన ఉండే అని నువ్వు బాగుంటే బాగుండేదని తల్లిదండ్రులు, అలాగే భార్య గారు కూడా నేను చచ్చిపోయినా బాగుండేది, ఈ చిన్న వయసులో ఈ వయసు ఏంటి అయ్యో రామా అని ముగ్గురు బాధపడుతున్నారు. అంతలో గురువుగారు వెళ్ళాడు. మరి మీ అబ్బాయిని బ్రతికిస్తాను, ఒక గ్లాసు నీళ్లు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. ఓం హ్రీం శ్రీం క్లీం ఫట్ 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 స్వాహ అని మంత్రాలు చదివి, ఈ దివ్య జలాన్ని, ఈ మంత్ర జలాన్ని ఎవరైతే త్రాగుతారో వాళ్ళు చనిపోతారు, అబ్బాయి బతుకుతాడు, ఎవరు తాగుతారు అన్నాడు. ఇంకెవరో కిక్కురు మనకు ఎవరో మాట్లాడతలేదు. కాబట్టి స్వామి వచ్చి బలి పని పెట్టాడా అని అందరూ కూడా మౌనంగా ఉన్నారు. స్వామీజీ ఒక్కొక్కరిని అడుగుతున్నారు, ఏమమ్మా నీకు 85 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకా ఏం చేయాలి, నువ్వు ఇంకా హాయిగా ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడు రమ్మంటుంది, కాబట్టి నువ్వు తాగి చనిపోతే మీ కొడుకు కోడలు హాయిగా ఉంటారు, సత్సంతానికి అంటారు, చక్కగా బాగుంటుంది కదా అని అన్నాడు. అయ్యా మా భర్త గారు నాకు దేవుడు, పతి దేవోభవ, స్త్రీకి దేవుడు ఎవరంటే భర్త గారే దేవుడు, కాబట్టి నన్ను ఎన్నో విధాలుగా ఎంతో ప్రేమగా ఆత్మీయంగా ఇన్ని విధాలుగా నన్ను గౌరవిస్తూ ఉన్నాడు, ఇటువంటి భర్తను మళ్ళీ నేను ఇక చూడలేను, కాబట్టి నా వల్ల కాదు, మా భర్త గారికి సేవ చేయాలని ఖచ్చితంగా చెప్పేసింది ఆయన. అయ్యా మరి నీ సంగతి ఏమిటయ్యా అని పెద్ద ఆయన అడిగితే, అయ్యా నా భార్య ఒక దేవత, ఎప్పుడు ఏది కావాలంటే అది పుల్లారెడ్డి గారి స్వీట్లకు పోటీగా చేసి పెడుతుంది, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో, కాబట్టి ఈమెను వదిలి నేను ఉండలేను అని అన్నాడు. మరి ఏమమ్మా నీ సంగతి ఏమిటని ఆ కుర్రవాడు భార్యని అడిగారు. స్వామీజీ మా తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా హార్ట్ పేషెంట్లు, ఇద్దరు కూడా, కాబట్టి నా మరణ వార్త తెలియదంటే ఇద్దరు హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోతారు, కాబట్టి నా ఒక్కదాని వల్ల వాళ్ళని చంపటం ఎందుకు, నా వల్ల కాదు అంది. మరి మీ అబ్బాయి బతకాలంటే ఏం చేయాలని మళ్ళీ పెద్దవాళ్ళని అడిగారు. అయ్యా మరి స్వామీజీ మీకు ఏ బంధాలు ఏమి లేవు, కాబట్టి మీరు తాగి చనిపోతే చక్కగా మా అబ్బాయి బతికితే మీకు చక్కగా పూజలు చేస్తావు అన్నారు. అప్పుడు శిష్య లేవరా అన్నాడు. శిష్యులు లేచి, ఆహా వీళ్ళ ప్రేమ ఎంతవరకు తెలుసుకున్నాను, కాబట్టి ఇక నుంచి మీరు గంట కాదు 2 గంటలు చెప్పినా కూడా ఇక నేను ఉపన్యాసం వదిలి రాను అని వివేకాన్ని పెంచుకొని ధన్యుడైపోయినాడు అనమాట. అట్లా వివేకాన్ని పెంచాలని అంటే మొట్టమొదటిగా సాధు మహాత్మకుల సాంగత్యం. వాళ్ళు చెబుతారనమాట, కర్తుం యోగ్యం కార్యం, చేయదగిన పనులు చేయి నాయన, చేయదగిన పనులు చేయొద్దు అని చెప్తారు. ఆ విధంగా ఇక మన జీవితం హైలైట్ అయిపోతుంది. ఇది సజ్జన సాంగత్యం వల్ల జరిగే ప్రయోజనం. కర్మ ప్రక్షాళన చేసుకోవాలంటే ఇక్కడి నుంచి ఎలా? కర్మ అంటే ఇక చేయదగిన పని చేయాలి. కర్తుం యోగ్యం కార్యం, చేయదగిన పనులు.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇట్లా తల్లిని, తండ్రిని, గురువుల్ని, ఇంటికి వచ్చిన వాళ్ళని దేవుడిగా భావించి సేవ చేయమన్నారు. అట్లా చేసుకుంటూ వర్క్ ఈజ్ వర్షిప్. మీ ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో, ఇంటి పనులు, వంట పనులు చక్కగా చేసుకుంటూ ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తూ ఉంటే చక్కగా మనసులో దోషాలు పోయి సర్వమితం హంచ బ్రహ్మయో భవతి, నేను ఇది అంతా పరమాత్మమైన హై లెవెల్కి క్రమంగా వెళ్ళిపోతారు అన్నమాట. అయితే స్వామి, ఈ యొక్క కర్మ ప్రక్షాళన వైపు మనం వెళ్తూ ఉన్నాం. కానీ జ్ఞానార్థదద్ధేన కర్మ అని భగవద్గీతలో చెప్పారు. జ్ఞానం వల్ల కర్మలు దద్దమవుతాయి అంటారు. అలా జ్ఞానానికి కర్మకి ఉన్న సంబంధం ఏంటి? జ్ఞానం వల్ల ఎలా ఈ యొక్క కర్మలు దద్దమవుతాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవంతుడి వాక్యం అన్నమాట. ఎప్పుడైతే పరమాత్మను నేనని తెలుసుకుంటాడో అప్పుడు ఈ కర్మలు కానీ ఇవన్నీ కూడా తనకి సంబంధం లేవని అర్థమైపోతుంది. తాను చేసేవాడు కాదు, చేయించేవాడు కాదు. అకర్తాహం అభోక్తాహ మవికారోహం అక్రియ శుద్ధ బోధ స్వరూపోహం కేవలోహం సదాశివ. గురువుగారి దగ్గర వేదాంత విచారణ చేస్తాడు కాబట్టి నేను కర్తను కాదు, ఆ ఫలితాన్ని అనుభవించే భోక్తని కాదు, క్రియ చేసేవాడిని కాదు, నేను శుద్ధమైనటువంటి పరమాత్మని తెలుసుకుంటాడు కనుక ఆయనకి కర్మఫలాలకి అంటమన్నమాట. ఎందుకని? ఆత్మ అదొక పాయింట్. ఆత్మ సూక్ష్మమైంది కాబట్టి ఆత్మని ఏది అంటుకోదని తెలుసుకున్నప్పుడు ఇక ఈ దోషాలు ఏమని ఉండవు. అయితే ఈ యొక్క కర్మఫలాలు అంటావు, కానీ జ్ఞానానికి శ్రద్ధకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. ఆ శ్రద్ధతో జ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి? శ్రద్ధ ఉంటేనే మన జ్ఞానం కలుగుద్ది అన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్వర సంయతేంద్రియ అని 3 పాయింట్లు చెప్పాడు భగవంతుడు గీతలో. శ్రద్ధ అని అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భి యయా వస్తూపలభ్యతే. ఆ గురుదేవుడు చెప్పిన వాక్యాల యందు, శాస్త్ర వాక్యాలనే గురువుగారు చెప్తాడు కాబట్టి ఆ శాస్త్ర వాక్యాల యందు, గురువుగారు చెప్పిన వాక్యాల యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఇది ముమ్మాటికి ఇంతే అనేటువంటి దృఢ నిశ్చయం ఉన్నప్పుడు మనకి ఈ విఘ్నాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. తర్వాత తత్పరత, నేను సాధించి తీరాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలన్నమాట. ఈనాడు మెడిసిన్ సీట్కి వెళ్ళాలంటే విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఒక పట్టుదల ఉండాలి, నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని. అట్లా ఆ విధంగా తత్పరత, ఇది సాధించి తీరాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనం గొప్పవాళ్ళం కావాలంటే ఇంద్రియాలు మన కంట్రోల్లో పెట్టుకుంటేనే గొప్పవాళ్ళం అవుతాం. ఈ మూడింటి ద్వారా మన జన్మ ధన్యమైపోతుంది. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి ఇది చేయాలి, జ్ఞానేంద్రియాలని ఎటువంటి దృష్టికోణాల్లో జ్ఞానాన్ని స్వీకరించాలి? అంటే కంటిని ఎలా ఉపయోగించాలి, ముక్కుని ఎలా ఉపయోగించాలి, ఈ జ్ఞానేంద్రియాలను ఎలా ఉపయోగించాలి, కర్మేంద్రియాలను ఎలా ఉపయోగించాలి, వివరించండి స్వామి. వాక్, పాణి, పాద, పాయు, పస్తులు అనేవి కర్మేంద్రియాలు. వాక్, మనం వాక్కులోనే మన గొప్పతనం అంతా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాక్ తపస్సు అని చెప్పాడనమాట. కాబట్టి అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులకి బాధ కలగని పద్ధతిలో మనం మాట్లాడాలి. ఆ తర్వాత స్మూర్తిగా, సత్యంగా, ప్రియంగా, మృదు మధురంగా మాట్లాడాలి. చక్కగా జపధ్యానాలు చేసుకోవాలి. భారత భాగవత రామాయణాలను పఠించాలి. బ్రాహ్మణోత్తములు, బ్రాహ్మణో మమ దేవత అని భగవంతుడు అంటున్నాడు. బ్రాహ్మణుడు నాకు దేవత అని. ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసుకుంటారు. ఈ విధంగా ఇదంతా కూడా వాక్ తపస్సు. ఇది ఉన్నప్పుడు చక్కగా మన జన్మ ధన్యమైపోతుంది. పాణి, చేయదగిన పనులే చేతులతో చేస్తుండాలి. పాద, వెళ్ళవలసిన చోటికే వెళ్ళాలి. కాబట్టి చేతులారంగా శివుని పూజింపడే. చేతులారంగా తల్లిదండ్రులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, అతిథి కావచ్చు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ప్రాణిని దేవుడిగా భావించి సేవించడమే మానవ జీవితానికి ఒక వరం అన్నమాట. కాబట్టి వాక్కు, పాణి, పాదం, ఇక ఆ రెండు అవయవాలు మలమూత్రాలకు చక్కగా వినియోగించుకోవాలి.